అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. చూడలేదండి. చూడలేదమ్మా. భయ్యా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు. భగవంతుడా, అత్తయ్య వాళ్ళ అబ్బాయిని కాపాడుకోవడానికి ఈ ఒక్క దారి తప్ప ఏదీ లేదు. ఈ అమ్మాయి ఎక్కడున్నా మాకు కనిపించేలా చూడు తండ్రి. మా కుటుంబం కోసం చేసిన త్యాగానికి ప్రతిఫలం ఇవ్వు దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. ఈ అమ్మాయి మా సిస్టర్. 2 రోజులుగా కనిపించట్లేదు. ఎక్కడైనా చూసారా? మిమ్మల్ని అడిగేది, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చెప్పండి ప్లీజ్. నేనెక్కడ చూడలేదు మేడం, ప్లీజ్. జయంత్, జయంత్. వస్తున్నా. చెప్పు సంయుక్త, ఏమైంది? వెళ్తున్న అమ్మాయికి ఫోటో చూపిస్తే చాలా కంగారు పడింది. నాకేదో అనుమానంగా ఉంది. ఆ అమ్మాయిని ఫాలో అయితే మనకేదైనా లీడ్ దొరకచ్చు. వెంటనే బడితే. 1 మినిట్. హారిక, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి లేదు డాడీ, ఎక్కడికి లేదు. హారిక, ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? అమ్మా ఎందుకు కంగారు పడుతుంది? అమ్మా ఎందుకు కంగారు పడుతుంది? ఏం జరుగుంటుంది? సంయుక్త, మీ అమ్మగారితో దొంగ సంతకాలు పెట్టించింది వాడే. వాడి పేరు రామ్మోహన్. మిస్టర్ రామ్మోహన్. రామ్మోహన్, రామ్మోహన్, రామ్మోహన్. ఎవరమ్మా నువ్వు? నా ఇంటికి వచ్చి నా మీదే అరుస్తున్నావు? ఏం తెలియనట్టు నాటకాలు ఆడకండి. ఆ రాహుల్తో చేతులు కలిపి మా అమ్మకి బిజినెస్ ఆశ చూపించి తనతో దొంగ సంతకాలు పెట్టించుకుని మా అమ్మని అక్కని అరెస్ట్ అయ్యేలా చేశారు. దీనంతటికీ కారణం మీరే అని నాకు తెలుసు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు నా ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు? అసలు రాహుల్ ఎవరు? మీ అమ్మగారు ఎవరు? నేనెందుకు సంతకాలు పెట్టించుకుంటాను? ఎందుకు జైలుకు వెళ్ళేలా చేస్తాను? నీకు నాకు సంబంధం ఏంటి? నీకు నాకు ఏమైనా గట్టు పంచాయతీలు ఉన్నాయా? ఇంతకు ముందు కూడా నిన్నెప్పుడు నేను చూడలేదే. దొరికిపోయాక కూడా అబద్ధాలు ఆడకండి. ఇదంతా ఎందుకు చేశారో చెప్పండి. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేనెందుకు అబద్ధాలు ఆడతాను? అసలు మీరెవరో నాకు తెలియదంటుంటే. చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను పొరపాటు పడ్డం లేదు. మీరు నిజం దాస్తున్నారు. మీరు దేనికో కక్కుర్తిపడి ఆ చేసిన పని వలన మా అమ్మగారు అరెస్ట్ అయ్యారు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి మా అత్తయ్య వల్ల అబ్బాయి చేయని నేరాన్ని మీద వేసుకుని జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి ఆ రాహుల్ని జైలుకి పంపించాలంటే మీ సహాయం కావాలి. దయచేసి స్టేషన్కి వచ్చి నిజం ఒప్పుకోండి. ఏంటి తమాషాలు చేస్తున్నావా? మీ బావ తప్పు చేసి జైల్లో ఉంటే నేనొచ్చి నిజం ఒప్పుకోవడం ఏంటి? అయినా తప్పు చేయకుండా ఎవరైనా ఒప్పుకుంటారా? అలా మీ బావ ఒప్పుకున్నాడు అంటే అతనికి పిచ్చైనా అయి ఉండాలి, లేదా ఖచ్చితంగా నేరమైనా చేసి ఉండాలి.
మాటలు మర్యాదగా రానివ్వండి. తప్పులు నేరాలు మీరు చేసి తప్పించుకుంటూ నిజాయితీగా ఉండే మనిషి నేరం చేశాడంటావా? మళ్ళీ అడుగుతున్నాను, పోలీస్ స్టేషన్కొచ్చి నిజం చెప్పి లొంగిపోతావా లేదా నేనే అన్ని నిజాల్ని బయటికి పెట్టి లాక్కెళ్ళమంటావా? ఏంటమ్మో ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? మర్యాదగా బయటకెళ్ళండి. రోడ్డు మీద పోతూ పోతూ సడన్ గా ఇంటి ముందుకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరిప్పుడు రాకపోతే మిమ్మల్ని ఎలా కోర్టుకు లాగాలో నాకు బాగా తెలుసు. నీకు చేతనైంది చేసుకోపో, అనవసరంగా నా మీద అరవకు. సరైన ఆధారాలతో వచ్చి నీ ఆట కట్టిస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు. హలో అమ్మాయి, నువ్వు అడక్కపోయినా నాదో ఉచిత సలహా. చూస్తుంటే నువ్వు చెప్పిన రాహుల్ అనేవాడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పవర్ఫుల్ మనిషి అయి ఉంటాడు. అతనితో ఎందుకు చెప్పండి? పాపం మీ బావ జైల్లో ఉన్నాడంటున్నారు. నేరం చేయకుండానే జైల్లో కూర్చుండేలా చేసిన వాడికి జైల్లో ఉన్నవాడిని ఏం చేయకుండా ఉంటాడా? అలాంటి వాడితో ఎందుకు చెప్పు? హాయిగా కాంప్రమైజ్ చేసుకుని ఇంటికి వెళ్ళక అమ్మాయి వై ఉండి ఇలా రోడ్ల మీద తిరిగి ఏం సాధిస్తావు? ఇప్పుడే రాహుల్ ఎవరో తెలీదన్నారు. ఇప్పుడు అదే చెప్తున్నాను. నాకు నువ్వెవరో, మీ బావెవరో, ఈ రాహుల్ ఎవరో నాకు నిజంగా తెలీదు. నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నావని ఒక పెద్ద మనిషిగా మాట చెప్తున్నాను. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. ఆడపిల్లని ఏం చేయలేను అని అన్నారుగా. ఈ ఆడపిల్ల ఆడపులిలా మారి మీ అందరి అంతూ ఎలా చూస్తుందో చూడండి. నేరం చేసి మీరు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ మిమ్మల్ని అదే చట్టం ముందు ఎలా శిక్ష పడేలా చేస్తానో చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు ఎంతో మంది అమాయకుల ఆడపిల్ల జీవితాలని నాశనం చేసిన మీరు రేపు అదే ఆడపిల్ల వల్ల ఎలా నాశనం అవుతారో చూద్దురు గాని. అమ్మయ్యా, అతని మాటలు, అతని కళ్ళల్లో ఉన్న భయం చూస్తుంటే మీ ఫ్రెండ్కి ఏదో పెద్ద ప్రమాదం తలపెట్టేలా ఉన్నాడు. అమ్మ వాళ్లకు ఫైనాన్స్ చేస్తానని నమ్మించి సంతకాలు చేసుకుని బ్లాక్మెయిల్ చేసి తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ అత్తయ్య వాళ్ళ అబ్బాయి నేరం తానే చేశానని చెప్పేసరికి వీళ్ళకేం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఆ ఎస్సీ ద్వారా ఏదైనా ప్రమాదం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మనం వెంటనే స్టేషన్కి వెళ్ళాలి, మీ ఫ్రెండ్ని చూడాలి. పద. ఇప్పుడు కానీ వీళ్ళు వెళ్ళే ఆవాసం చూశారంటే పెద్ద గొడవే అయ్యేలా ఉంది. వెంటనే ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాలి. హలో, ఏంట్రా మోహన్, అంత బానే ఉందా? ఏంటి సార్ బాగుండేది? ఆ సంయుక్త వాసన పసగడుతూ మా ఇంటి వరకు వచ్చింది సార్. వాళ్ళ అమ్మ విషయం, మనం చేసిన పని అన్నీ తెలుసుకుని వార్నింగ్ ఇచ్చింది సార్. మొత్తం చెప్పేశావా? లేదు సార్, కానీ తను ఊహించింది మొత్తం చూసినట్టు చెప్పింది సార్. నేనేదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను, కానీ తను నమ్మినట్లేదు సార్. పైగా మీరు వాసన పోలీస్ స్టేషన్లో ఏదో చేయబోతున్నారని తను గెస్ చేసి స్టేషన్కి పరిగెత్తింది సార్. ఇప్పుడు కానీ సంయుక్త వెళ్ళి వాసును చూసిందంటే ఇంకంతే సంగతులు సార్.
అసలే ఆ జర్నలిస్టులందరూ ఒకటయ్యి రాహుల్ బాబుని ఎలా పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. ఈ సంయుక్త పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాసుని కలిసే లోపలే ఎస్ఐకి కాల్ చేసి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాసు దగ్గరికి పంపించకూడదు అని చెప్తాను. లేదంటే అస్సలుకి మోసం వచ్చేలా ఉంది. హలో సార్, చెప్పండి సార్. అబ్బా, ఎంత త్వరగా రెడీ అవుదామన్నా లేట్ అవుతూనే ఉంది. ఎవరై ఉంటారు? హలో, త్వరగా రా. ఇక్కడ ఈ కోఆర్డినేటర్ వచ్చే టైం అయింది. మనం ఆ కోఆర్డినేటర్ని ఇంప్రెస్ చేయగలిగితే మిస్ ఇండియా అవ్వాలన్న నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఇదిగో 2 minutes లో బయలుదేరుతున్నా. హాఫ్ అన్ అవర్లో నీ దగ్గర ఉంటాను. ఓకే? సరే సరే, త్వరగా రా. నేను ఇక్కడే ఉంటాను. డన్. రిషి ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో రిషి గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? గుడ్. ఏంటి ఇలా కాల్ చేశారు? అంటే నేను మీకు కాల్ చేయకూడదా? అయ్యో, అలాంటిదేం లేదు. సడన్ గా కాల్ చేసేసరికి అలా అడిగాను. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఓ, థ్యాంక్ యూ. బై ది బై, మనం ఒకసారి కలుద్దామని కాల్ చేశాను. షూర్. ఎప్పుడు? మీ ఇష్టం. కుదిరితే ఇప్పుడే కలవచ్చు కదా. సారీ రిషి గారు, యాక్చువల్గా ఇప్పుడు నేను ఒక అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. ఆ మీటింగ్ తర్వాత మనం కలుద్దామా? ఓ అవునా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ మీటింగ్ అయ్యాకే కలుద్దాం. ఏమనుకోకండి, ఇది ఇంతకు ముందు ఎప్పుడో ప్లాన్ చేసిన ప్రోగ్రామ్. పర్వాలేదండి, మీ మీటింగ్ అయ్యాక కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. ఫోన్ చేసి మరి కలుద్దామా అని అడుగుతున్నాడంటే ఏమై ఉంటుంది? ఏదైనా కానీ నేను మాత్రం నాకు మిస్ ఇండియా అవ్వటానికి హెల్ప్ చేస్తాడేమో అడగాలి. ముందు మీటింగ్ చూసుకొని రిషిని కలుస్తాను. ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? సార్, లోపల మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అతన్ని కలవడానికి వెళ్తున్నాం సార్. అత్తయ్య గారి అబ్బాయా? సార్ అదే సార్, జర్నలిస్ట్ వాసు మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి సార్. వాసునా? పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ ఏంటి సార్? మేము ఇందాక వెళ్ళాము. కేసు గురించి మాట్లాడాలని వచ్చాం. దయచేసి పంపించండి సార్. అవన్నీ నాకు తెలియదమ్మా. ఎస్ఐ గారి పర్మిషన్ లేకుండా ఎవరిని పంపించాం. సార్ సార్, మీరు అలా అంటుంటే మాకేదో అనుమానంగా ఉంది. మమ్మల్ని వెంటనే వాసుని చూడడానికి పంపించండి. నేను చెప్తున్నాను కదా, పంపించడం కుదరదు. రేయ్ సార్, నేను మళ్ళీ తిరిగి వచ్చేలోపు వీడికి ఊపిరి మాత్రమే ఉండాలి. ఓకే సార్. చెప్పేది వినిపించట్లేదా? సార్ వెళ్ళండి. మేము వాసుని చూడాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఎవరిని అతన్ని చూడడానికి పంపించం. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు, అమ్మాయిలతో వ్యవహారం. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళను లోపలికి పంపిస్తే మీరందరూ కలిసి సాక్ష్యాలు మార్చే అవకాశం ఉంది. మీరు చెప్తున్నది చూస్తుంటే మాకేదో అనుమానంగా ఉంది సార్. మేము ఎలాగైనా చూడాలి. ఏం చేశారు అతన్ని? నేను వెళ్ళి చూస్తాను. నన్ను పంపించండి ప్లీజ్. మీరు ఇలాగే గొడవ చేస్తే న్యూసెన్స్ కేసు పెట్టి మిమ్మల్ని లోపల వేయాల్సి ఉంటుంది. మర్యాదగా బయటికి వెళ్ళండి. మాకు కావాల్సిన వాళ్ళని చూడడానికి వస్తే మమ్మల్ని కూడా లోపలేస్తారా? వేయండి, ఎలా వేస్తారో నేను చూస్తాను. సంయుక్త, ఇలా గొడవ పడి లాభం లేదు. ఏం చేయాలో నేను చెప్తాను, రా.
చేద్దాం? నేను చెప్తాను. రే, ఎక్కడున్నారా? రమ్మని కాల్ చేసింది, కానీ ఇక్కడికొచ్చి ఫోన్ చేస్తే రావడం కుదరదు అని హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ అందరూ నాకు కొత్త. నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరితను? అందరు అలా వెళ్ళారేంటి? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. ఎవరతను? అతనెవరో మీకు తెలీదా? ఈ కంపెనీకి రావడం మీరు ఫస్ట్ టైమా? ఆయన పేరు శేఖర్ సార్. ఆయన మోడల్ కోఆర్డినేటర్. ఆయన మా ఎండి గారికి పర్సనల్ మేనేజర్. మా ఎండి గారి తర్వాత ఇక్కడ శేఖర్ సార్ మాటే నడుస్తుంది. ఏ వందం, ఫ్రిడ్జ్లోంచి తీసిన సిమ్లా యాపిల్లా భలే ఫ్రెష్గా ఉంది. ఇన్ని రోజులు మన దగ్గరికి ఎందుకు రాలేదు? ఓహో, ఇతన్నొక్కరిని గ్రిప్లో పెట్టుకుంటే ఇక్కడ అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. మేడం, మీ ప్రొఫైల్ మా దగ్గర అప్డేట్ చేస్తారా? షూర్. ఓకే. ఇది ఫిల్ చేయండి మేడం. ఇక్కడ మోడల్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసొచ్చాను, కానీ ఇక్కడ నాకెవరూ తెలియదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటా. పేరు సౌందర్య. వావ్, వంటికి తగ్గ పేరు. వెరీ నైస్. బై ద బై, నా పేరు శేఖర్ సార్. వావ్, అందరికీ. నీకు మాత్రం ఓన్లీ శేఖర్. కాల్ మీ శేఖర్. అలాగే శేఖర్. ఇక్కడ మోడలింగ్కి ఒకే ఒక అమ్మాయికి అవకాశం ఉందని తెలిసింది. నాకు అది వస్తుందంటారా? మీ ఫీల్డ్లో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం చెప్పండి. అది నీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది నా అదృష్టం అనుకుంటా సార్. కాదు,
అది మా అదృష్టం. నీలాంటి అందమైన అప్సరస మా కంపెనీకి మోడల్గా సెలెక్ట్ అవ్వడం అంటే మాకు అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ సార్. నేను చూసుకుంటాను. ఓకే. శేఖర్ సార్ ఖాతాలో మరో అమ్మాయి బలి. మన దగ్గర డబ్బులు లేకుండా మన పనులు కావాలంటే ఇలా నటిస్తూ నవ్వు పులుముకుంటూ బతకాలన్నమాట. నేను అనుకున్నది సాధించడానికి నటించడం ఏంటి, అవసరమైతే జీవిస్తా. వాసుని రిలీజ్ చేయాలి. వాసుని రిలీజ్ చేయాలి. వాసుని రిలీజ్ చేయాలి. వాసుని రిలీజ్ చేయాలి. డౌన్ డౌన్ పోలీసులు డౌన్ డౌన్ వాసుని రిలీజ్ చేయాలి. అత్తయ్య, సమయం వాసు ఎక్కడున్నాడమ్మా? ఎలా ఉన్నాడు? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా వచ్చాడమ్మా. నేను వాసుని చూడాలమ్మా. వాడికి ధైర్యం చెప్పాలమ్మా. పదమ్మా, వాసు దగ్గరికి వెళ్దాం.